అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఏ కళాకారుడైనా గుర్తింపు కోసమే తాపత్రయపడతారు, అంతే కదా. ఇప్పుడే ఉష గారు చెప్పినట్టు కళాకారుడు ప్రతి ఒక్క కార్యక్రమానికి అవసరం. పుట్టిన కార్యక్రమమైనా చచ్చిన కార్యక్రమమైనా ఏదైనా కళాకారుడు లేని కార్యక్రమమే ఉండదు. సో అలాంటి కళాకారుడికి అండగా నిలబడాలి అని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు కాబట్టే నాకు మంత్రి పదవి ఇచ్చారని నేను అనుకుంటున్నాను. సో కోవిడ్ అయిన తర్వాత నేను మంత్రిగా రావటం, మీ అందరికీ కూడా ఎక్కడికక్కడ జిల్లాల వారీగా మీరు ఇచ్చిన ప్రతి ఒక్క పేపర్ని కూడా రిసీవ్ చేసుకొని మీ సమస్యల్ని తెలుసుకొని జగన్ గారికి తీసుకువెళ్ళి ఇన్ఫార్మ్ చేసి ఏం చేయగలమో అన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా ఏమైనా ఉన్నా కూడా చేయడానికి మేము రెడీగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.